సీఎం కేసీఆర్ ఎన్నికల హామీలు నెరవేర్చాలని ఉద్యోగ నోటిఫికేషన్ ఇవ్వాలని బీజేపీ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ డిమాండ్ చేశారు. సిరిసిల్లలో జరిగిన బీజేపీ కార్యకర్తల సమావేశంలో బండి సంజయ్ పాల్గొన్నారు. రైతు ద్రోహి కేసీఆర్ అని సంజయ్ మండిపడ్డారు. తెలంగాణ రాష్ట్రంలాగా దేశం అభివృద్ధి చేస్తామంటున్నారని, అసలు కేసీఆర్ తెలంగాణ ఏం అభివృద్ధి చేశారని ప్రశ్నించారు. తెలంగాణలో 24 గంటలు కరెంటు ఎక్కడా ఇవ్వట్లేదని తెలిపారు. కేసీఆర్ కుటుంబం ఆరోపణలపై దృష్టి మళ్లించేందుకే రేపు నిరసనలు చేస్తున్నారని ఆరోపించారు. కేంద్ర ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రానికి ఎన్ని నిధులు ఇచ్చిందో స్పష్టంగా ఇంతవరకు నా పుట్టలేదు. ఎందుకంటే చెప్పులతో కొలుచుకోవడం గెలిపించింది మనం. ఇక్కడ సెలక్షన్స్ వస్తున్నాయి. అధికార పార్టీ ఆధీనంలో వాళ్ళ కమిటీ వాళ్ళ పార్టీకి సంబంధించిన పాలకవర్గ సభ్యులు కలిగినప్పుడు సెస్సు లాభాలు వల్ల నష్టాలు వల్ల అధికార పార్టీ కమిషనర్లో పార్టీకి సంబంధించిన సభ్యులు ఆ మెంబర్స్ గా ఉన్నప్పుడు లాభాల్లో నడవాల్సిన సెస్సు నష్టాల్లో ఉంటుంది. ఎందుకు పోయింది? లాభాల్లో సెస్సు నష్టాలు ఎందుకు పోయింది? ఎవరు కారణులు? పాపం చిన్నమైన రాజేశ్వరరావు గారు, తంగలపల్లి మాధవరావు గారు, నరసింహరావు రాజేశ్వరరావు గారు, నరసింహరావు నిజంగా ఆత్మహత్య కోపిస్తారు. ఒక మంచి ఆలోచనతో కొట్లాడి ఈ సెస్సు ప్రారంభిస్తే అనేక ఇబ్బందులు వస్తా కూడా అప్పుడున్న అధికార పార్టీ ఒత్తిడి తీసుకొచ్చినా కూడా అందరు కొట్లాడి ప్రజల భాగస్వామ్యంతో వినియోగదారుల భాగస్వామ్యంతో మేము సెస్సు కనుక్కుంటాము. మా ప్రాంత ప్రజలకు న్యాయం చేస్తామని చెప్పి ఆ మహానుభావులకు మంచి ఆలోచనతో మీరు ప్రారంభించిన సెస్సు ఈ రోజు అధోగతి పాలు కావడానికి కారణం ఎవరో నువ్వు చెప్పుతో నాయకులు ఆలోచన సిగ్గుండాలకు వచ్చామన్నా నీ పక్క కుటుంబంలోనే ఆరోపణలు వస్తున్నాయి. చెప్పు తెలంగాణ రాష్ట్రానికి ఏమవుతుంది చేసావు చెప్పు. చర్చకు రాను. కేంద్ర ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రానికి ఎన్ని నిధులు ఇచ్చిందో స్పష్టంగా అనేక సందర్భాలు ఇంతవరకు నా పుట్టలేదు. ఎందుకంటే చెప్పులతో కొలుచుకోవడం గెలిపించింది మనం. ఇక్కడ సెలక్షన్స్ వస్తాయి. అధికార పార్టీ